ఒరేయ్, నీకు కావాల్సిన షాప్ చుట్టూ మొత్తం పెట్టించేశాను. వెళ్ళి వ్యాపారం చేసుకుంటావో ప్రేమించుకుంటావో వెళ్ళి ఇంకా. ఏంట్రా మొహంలో పెట్టావు? అరే ఇంకోసారి కనిపించొద్దని మహాలక్ష్మి వార్నింగ్ ఇచ్చిందిరా. కొట్లో కూర్చునే ముందు తను ఎలా అయినా ఇంప్రెస్ చేయాలరా. ఇది నా ఐడియా ఉంటే. మళ్ళీ ఐడియానా? రేయ్, నీ కంటిని ఎలా కనబడుతున్నారా? సరే, ఇప్పటికిప్పుడు ఇంప్రెస్ చేసే ఐడియా అంటే పొమ్మంటే పోకుండా అట్లానే కూర్చున్నాడు. ఆని రోజు వదలొద్దురా. మహాలక్ష్మి అని చెప్పారు. మహాలక్ష్మి ఏంద్రా మహాలక్ష్మి? మహాలక్ష్మి అంటారు అంటే మహాలక్ష్మి మహాలక్ష్మి అంటావు. ఒరేయ్, ఇప్పుడు నీకు కొట్టే అవకాశం వచ్చిందిరా. వెళ్ళి అలా కొట్టేసి ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేసి ఎలా. రేయ్, నీకు ఒకసారి చెప్తే అర్థం కాదరా? చెప్తున్నా కొడుకో. ఇలా కాదే, దాన్ని కొట్టు పీకేసేయండి. పెట్టద్దు చూపిస్తానే. ఇప్పుడు చూడు నన్నేది అంతనే ఉంటుంది. ఫుల్ కొడతా కొట్టరా. పిచ్చి పట్టిందా నీకు? ఏం చేస్తున్నారా? అయ్యగారు 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 తల తెరవండి. అయ్యగారు 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 మా అన్న వస్తే ఈ సంగతి చూస్తాడు. కొట్టొద్దాను. చెప్పు, సారీ చెప్పు కోడక్క. కష్టపడి పని చేసే వాళ్ళ మీద ఏంటండి ప్రతాపం? చెప్పరా కోడక్క. సారీ సారీ. రేయ్, ఇంకొకసారి మార్కెట్ లో కనబడ్డావా నువ్వు? అయ్యగారు అయ్యగారు రే మచ్చా, వాళ్ళందరినీ క్లీన్ చేయించమని చెప్పరా. క్లీన్ చేయండి రా, క్లీన్ చేయండి, క్లీన్ చేయండి. ఇంకొకసారి మార్కెట్లో కనబడితే ఈసారి నేను కూడా కొడతాను. లక్ష్మి, కూరగాయలు పాడాయని ఫీల్ కాకు. క్యాబేజాకు మంచిగా ఉన్నది, ఫ్రెష్గా అమ్ముకోవచ్చు. క్యాబేజ్ అంటే క్యాబేజ్, ఇంత గొడవ జరుగుతుంటే గొడవ అయితే ఏమాయరా, కూరగాయలు అమ్ముకోమా? ఏ మనిషిరా నువ్వు? ఓహో, ఇప్పుడెవరా బొండం? ఇంకెక్కడి బోండాలు? ఆ బొండలతోనే మీ తమ్ముని కొట్టిండ్రు. ఎవర్రా? ఆ మహాలక్ష్మి మనుషులు. అమ్మా, మహాలక్ష్మి, ఎంత ధైర్యమే నీకు? నా తమ్ముడి మీదకి మనుషులు పంపుతావా? ఈ జాతిని ఏమన్నా నీ అయ్యదా? మాటలు మర్యాదగా రాని. ఈ జాగం నీ అబ్బ సొత్తు కాదు, మా అందరిది. నీతో నాకు మాట్లాడితే మీదకొచ్చే ముందు ఈ సినిమా చూడు. మీరు చూడకూడదండి ఏ సర్టిఫికేట్. బ్యాకప్ ఉంది. సాఫ్ట్వేర్. ఇప్పుడు మీకు ఏం కావాలండి అయ్యా? ఇప్పటి నుండి మార్కెట్ మహాలక్ష్మిదే. రేపటి నుంచి నువ్వు ఈ చుట్టుపక్కల కనపడితే కస్తూరి మీద ఒట్టు. మరి మీ తమ్ముడు కాళ్ళు ఎరగొట్టి ఇంట్లోకి వచ్చాడు. మరి ఆ జోసఫ్? అయ్యో జోసఫ్ గారు,
నమస్కారం అండి, క్షమించండి. ఆమెన్. నష్టపోయిన కూరగాయలకి చూస్తామట బ్యాగ్ ఎవరా కలెక్షన్ మొత్తం మీదే. మళ్ళా నా క్వార్టరు ఆ వైన్ షాప్ తాళాలు ఇడికి ఇచ్చారా? ఇక తీసుకో. ఇచ్చి రే పో. ఎలా మహాలక్ష్మి మార్కెట్ మహాలక్ష్మి మజాక్లాడితే మంచిగా ఉండదు. చల్. అలాగేనండి. మొత్తం మొత్తం పోయింది. సారీ మహా. హా, ఖర్చులకి అర్జెంటుగా 10,000 కావాలి. నేనివ్వను. మీరు ఇవ్వకపోతే ఇలాంటి వీడియోస్ మార్కెట్లో చాలా వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో గురించి ఎవరికి చెప్పకు. ఈ వీడియో గురించి ఎవరికి చెప్పకూడదంటే అప్పుడప్పుడు నేను అడిగింది ఇవ్వాలి. అది కదా కూరగాయలు. సర్లే పెట్టుకో. నా డబ్బులు నాకు వచ్చేసరికి జిఎస్టీ. ఏ మందేద్దామా? ఓ మనం ఎవరి మీద డిపెండ్ కాము. ఇక్కడే ఉన్నారు. డబ్బులు ఇవ్వాల్సిందే. ఏ ఆగుండ్రి, వాళ్ళు మన కోసం సాయం చేద్దామని వస్తే మీరు డబ్బులు అడుగుతారేంటి వాళ్ళని? మాకు అనవసరం, మాకు పైసలు మాకు ఇవ్వాల్సిందే. హలో 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 హలో, అరవకండి. ఎవరెవరు ఏం పోట్టుకున్నారో అన్నిటికీ లెక్కలు కట్టి డబ్బులు ఇస్తా. అయితే 1995 నుంచి లెక్క కట్రా. ఈ వాయిస్ ఎక్కడ విన్నట్టుందే. నీదేం పోయింది? వంకాయ బెండకాయ? ఆడిన పిల్లకాయ. సాఫ్ట్వేర్ పోరగా ఈ హైట్ మ్యాచ్ అయితే లేదు. మీ బాబాయ్ ఈ పిల్ల నీ అయ్య కోరే కట్నం తెచ్చేటి అమ్మాయే ఉండగా ఆల్ ఆఫ్ ఎ సడన్ మీ నాన్నగారు మార్కెట్కి ఎందుకు వచ్చారు? అలా చూస్తారేంట్రా, చెప్పండి. మేము చూసిన సంబంధాలే మా వాడికి నచ్చట్లేదులే కానీ వేరే ఏమైనా ఉంటుంది. అది కాదులే కానీ ఆయన దగ్గరే ఉందిరా, ఆస్తులే ఉన్నాయి. విను విను చెప్పేది. నెల్లూరు సైడు ఆస్తులు ఇచ్చి కట్నాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎవరైనా ఉంటే చూడు మంచి సంబంధం. బాబు 2 బోండాలు కొట్టి బాటిల్. అరే నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఆఫీస్కి వెళ్ళకుండా? అంటే అంకుల్ అది ఆఫీస్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు. ఇది ఎప్పటి నుంచి? చాలా రోజుల నుంచి అంకుల్. మావాడేడి? అది అంకుల్ వాడు మార్కెట్లో వర్క్ చేస్తున్నాడు. మార్కెట్లో వాడికి ఏం పని రా? అది అంకుల్ మహాలక్ష్మి అనే అమ్మాయి కోసం. ఏ మార్కెట్? అంటే చెప్పకుండా ఉంటాకి చాలా గట్టిగా ట్రై చేసాంరా, కానీ మీ నాన్న ఇచ్చిన రియాక్షన్కి చెప్పాల్సి వచ్చింది.